సో, గుడ్. కంగ్రాచ్యులేషన్స్ ప్రసాద్. నా అవును. ఫాలోవర్స్ తరపున, నా తరపున కంగ్రాచ్యులేషన్స్. సో, ఈ వీడియోలో మనం ఒక గైడెన్స్ ఇస్తే వాళ్ళకి ఉపయోగపడుతున్న ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. నీ ప్రిపరేషన్ జర్నీలో నీకు వర్కింగ్ చేస్తూ గ్రూప్ 2 మెయిన్స్ రాసావు కదా! అవునవును. గ్రూప్ కోర్ట్‌లో ఫీల్డ్ అసిస్టెంట్ చేస్తూ గ్రూప్ 2 మెయిన్స్ రాసావు. అవును. కోర్ట్‌లో ఫీల్డ్ అసిస్టెంట్ తర్వాత రెవెన్యూలో జూనియర్ అసిస్టెంట్ చేస్తూ రాసాను ఎగ్జామ్. రాసావు. ఫస్ట్ బేసిక్ నుంచి చదువుతాం. గ్రూప్ 2కి ప్రిపరేషన్ ఎప్పుడు స్టార్ట్ చేసావు? ఇది ఎన్నో అటెంప్ట్? అంటే యాక్చువల్‌గా నా ఫస్ట్ ప్రిపరేషన్ నీకు తెలిసిందే కదా! మనం సివిల్స్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసాం ఫస్ట్‌లో మనిద్దరం కలిసి. అవును. సివిల్స్ ప్రిపరేషన్ ఒక 2, 3 ఇయర్స్, 4 ఇయర్స్ సాగించిన తర్వాత మనకి సివిల్స్‌లో కొంచెం బ్రేక్స్ పడటంతోటి ఒక బ్యాకప్ ప్లాన్‌గా గ్రూప్స్ వైపు షిఫ్ట్ అయ్యాము. షిఫ్ట్ అయిన తర్వాత 2018లో గ్రూప్ 2 రాసాను. ఆ గ్రూప్ 2లో నాకు 9 మార్క్స్‌తో ఆ గ్రూప్ 2 జాబ్ మిస్ అయింది. ఆ తర్వాత గ్రూప్ 1 2 టైమ్స్ మెయిన్స్ రాసాను. ఆటిల్లో ఏమి కూడా నేను ఇంటర్వ్యూ స్టేజ్‌కి కూడా ఎళ్ళలేదు. ఓకే. కానీ ఎప్పుడైతే నా ప్రిపరేషన్ స్టార్టింగ్‌లో సివిల్స్‌తో మొదలైందో నా బేసిక్స్ అంతా అప్పుడు ఫౌండేషన్ స్ట్రాంగ్‌గా అప్పుడు పడ్డది. అప్పటి నుంచి నేను ఎవ్రీడే చదువుతూనే ఉండేవాడిని. అంటే ఐ మీన్ ఏ రోజు కూడా కన్సిస్టెంట్‌గా ప్రిపరేషన్ ఆపలేదు. ఆ రకంగా నా గ్రూప్ 2 ప్రిపరేషన్ అనేది సివిల్స్‌తో స్టార్ట్ అయ్యి గ్రూప్ 1 మెయిన్స్ అయి రాయడం, ఆ రకంగా చేయడం. ఆహ్, రాసి ఇంకా నేను కోర్ట్‌లో జాయిన్ అయిన తర్వాత రెవెన్యూలో జాయిన్ అయ్యాను. జాయిన్ అయితూ కూడా టైం మేనేజ్ చేసుకుంటూ మార్నింగ్ 2 అవర్స్, ఈవినింగ్ 2 అవర్స్ ఖచ్చితంగా చదివేవాడిని. ఆఫీస్‌లో కూడా వీలైనంత వరకు నోట్స్ చేసుకొని చదువుకునేవాడిని. అలా ఎక్కడ టైం దొరికినా ప్రతి చిన్న నిమిషాన్ని యూజ్ చేసుకుంటూ నా ప్రిపరేషన్ సాగించాను. అది. సో, గ్రూప్ 2 సంబంధించి ఆహ్, ప్రిలిమ్స్‌కి స్ట్రాటజీ ఏ విధంగా ఉండాలో ఒకసారి డిస్కస్ చేద్దామా? తప్పకుండా అక్ష. ప్రిలిమ్స్ కంటే ఇప్పుడు ఇప్పుడున్న గ్రూప్ 2లో ప్రిలిమ్స్‌లో 5 సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఎలాగ ఇండియన్ హిస్టరీ, ఇండియన్ పాలిటీ, ఇండియన్ సొసైటీ అండ్ యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్, జనరల్ అదే మెంటల్ ఎబిలిటీ అంటాము. కరెంట్ అఫైర్స్. యాక్చువల్‌గా నా ప్రిపరేషన్ ఎలా సాగిందంటే నేను గ్రూప్ 2 ప్రిలిమ్స్ ప్రిపరేషన్ కనీసం 1 డే కూడా లీవ్ తీసుకోకుండా రాసాను. అంటే నా యొక్క ఫౌండేషన్ అంత స్ట్రాంగ్‌గా నేను ఫస్ట్ బిల్డ్ చేసుకున్నాను. అంటే పాలిటీ గాని, హిస్టరీ గాని, ఇండియన్ హిస్టరీ గాని అవన్నీ కూడా ఇప్పుడు బేసిక్ స్టాండర్డ్ బుక్సే నేను చదివాను. ఎలా ఎన్‌సీఈఆర్‌టీస్‌తో మొదలుపెట్టి పాలిటీ, లక్ష్మీకాంత్ అందరూ చదివే బుక్సే. నేనేమి కొత్తగా ఏం చదవలేదు. అందరూ ఏ బుక్స్ చదువుతారో ఆ బుక్సే చదివాను. కానీ నేనెప్పుడు కూడా ఒకటే బుక్‌కి స్టిక్ అవుతాను. ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ బాగా చేస్తాను. రేస్ ఆహ్, ల్ లేటెస్ట్‌గా వచ్చిన ఏ ఎగ్జామ్ పేపర్ అయినా చూసి వాటిలో వచ్చిన మోడల్ క్వెషన్స్ అన్నీ నోట్ చేసుకుంటాను. ఇలా ఈ సింపుల్ మెథడ్స్ నేను ఫాలో అవ్వటంతో నా గ్రూప్ 2 ప్రిలిమ్స్ ప్రిపరేషన్ అనేది చాలా ఈజీగా జాబ్ చేస్తూనే కూడా 75 మార్క్స్ సాధించేలా సాగింది. అది మాట నా ప్రిపరేషన్. సో, ఇప్పుడు ఇంకా నీకు ప్రిలిమ్స్ లిస్ట్ ప్రిలిమ్స్‌లో ఇంపార్టెంట్ ప్రిలిమ్స్ బుక్ లిస్ట్ అంటే ఒకసారి చెప్తే నేను కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేస్తాను. పిన్ చేస్తాను. ఆ! ఓకే. ప్రిలిమ్స్ బుక్ లిస్ట్ అంటే ఇప్పుడు నేను ఇండియన్ హిస్టరీకైతే మన ఈయనున్నారు గదా! సీనయ్య సార్ బుక్. హ్మ్. సీనయ్య సార్ బుక్ నేను రిఫర్ చేశాను. అంటే నేను ఇంతకుముందు కరీం సార్ బుక్ చదివాను. హ్మ్. కానీ క్లాస్ నోట్స్ మాట అది కరీం సార్. హ్మ్. కానీ అది ల ల ఇంకా గ్రూప్ 2లో కొంచెం స్పెసిఫిక్స్ ఎక్కువగా అడుగుతాడు కాబట్టి, సీనయ్య సార్‌ది కొంచెం కన్సాలిడేటెడ్‌గా అనిపిచ్చింది. ఓకే. అందుకని ఆయన బుక్ చదివాను సీనయ్య సార్‌ది. పాలిటీకైతే ఇండియన్ పాలిటీకి లక్ష్మీకాంత్ చదివాను. సొసైటీకి అందరూ చదివేదే నేను చదివాను విన్నర్స్. కానీ ఒక్క క్వెషన్ కూడా దాని నుంచి అడగలేదు. ఇంకా మెంటల్ ఎబిలిటీకైతే క్వెషన్స్ సాల్వ్ చేయడం అంతే. కరెంట్ అఫైర్స్‌కి నేను విజన్ ఐఏఎస్‌ను ప్లస్ షైన్ ఇండియా ఈ 2 ఫాలో అయ్యాను అంతే. ఓకే. ఓకే. సో, తర్వాత ఈ ప్రిలిమ్స్‌లో ఎక్కువ మంది చేసే మిస్టేక్స్ ఏమైనా ఐడెంటిఫై చేసావా? ఎక్కువ మంది చేసిన మిస్టేక్స్ అంటే అందరూ ఎక్కువగా కొత్తగా ఇచ్చిన సబ్జెక్ట్ కదా అని సొసైటీకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. హ్మ్. ప్రతి ఒక్కరు అదే ఇచ్చారు. కానీ ఎగ్జామ్‌లో సొసైటీ క్వెషన్స్ కనీసం 5 క్వెషన్స్ కూడా అటెంప్ట్ చేయలేనంత స్టేజ్‌లో ఆడు పేపర్ సెట్ చేసాడు. హ్మ్.
అంటే ముందు ఇంపార్టెంట్ అయిన సబ్జెక్ట్స్‌ని మెయిన్‌గా నెగ్లెక్ట్ చేశారు అందరూ. నెగ్లెక్ట్ చేయడమే కాకుండా ప్యాటర్న్ కూడా ఎలా ఇచ్చాడంటే సివిల్ సర్వీసెస్ క్వెషన్స్ ఎలా అడుగుతాడో అలా ఇచ్చాడు మన గ్రూప్ 2 ప్రిలిమ్స్‌లో. ఓకే. అంటే 1 అండ్ 2 ఆప్షన్స్ ఇవ్వడం, 1 ఓన్లీ, 2 ఓన్లీ అలా ఇవ్వడం. అలా చేసాడన్నమాట. అంటే వన్ లైనర్స్ అనేవి ఇవ్వలేదు ప్రిలిమ్స్‌లో. గ్రూప్ 2 ప్రిలిమ్స్‌లో. ఓకే. కొంచెం అంటే క్వెషనింగ్ అనేది కొద్దిగా డిఫరెంట్‌గా ఇచ్చాడు. అవ్వడానికి స్టాండర్డ్ బుక్స్ నుంచి ఇచ్చినప్పటికి క్వెషనింగ్ డిఫరెంట్‌గా ఇచ్చాడు. సో, క్వెషన్ ప్యాటర్న్ మారింది. అక్కడ క్వెషన్ ప్యాటర్న్ మారిందన్నమాట. అక్కడ కొంచెం తడబడ్డారు అందరూ కూడా. ఇంకా హ్మ్. నెగెటివ్ మార్క్స్ హ్యాండిల్ కూడా చేయలేకపోయారు. అందుకోసమే దాదాపుగా 18 దాకా వచ్చేసిందని అన్నారు కట్ ఆఫ్. 150 మార్క్స్ పేపర్ 18 మార్క్స్ కట్ ఆఫ్ వచ్చిందని చెప్పారు. ఆ! అంటే అంత లెవెల్ ఆఫ్ డిఫికల్టీ ఫీల్ అయ్యారు. అంటే గ్రూప్ 2కి చదువుతున్న వాళ్ళందరూ కూడా ఒక మోస ధోరణిలో వెళ్లారని అర్థమైందన్నమాట. ఆ గ్రూప్ 2 ప్రిలిమ్స్ రాసిన తర్వాత ప్రతి ఒక్కరి మాటలు వింటే. అంటే నేనైతే స్టార్టింగ్ నుంచి సివిల్ సర్వీసెస్ ఆ! స్టార్టింగ్ నుంచి సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ వల్ల కొంచెం నాకు ఎక్స్‌పోజర్ ఎక్కువ ఉండటంతోటి ఆ పేపర్ నాకేమంత కష్టంగా అనిపించలేదు. హ్మ్. కానీ నార్మల్‌గా గ్రూప్ 2 కోసమే చదివేవాళ్ళైతే చాలా ఇబ్బంది పడ్డారు ఆ పేపర్‌లో. అది. సో, రివిజన్ అనేది నీకు ఎంత వరకు ఉపయోగపడింది? రివిజన్ అనేదే అదే కదా మెయిన్ మనకి. మనం చదివేది ఒకే బుక్కే కాబట్టి, ఆ ఒక్క బుక్‌లో మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఉంటాయి ప్రతి సబ్జెక్ట్‌కి మనకి. ఆ ఇంపార్టెంట్ టాపిక్స్ ఎప్పటికప్పుడు మినిమమ్ ఒక 6, 7 టైమ్స్ అన్నా మనం రివైజ్ చేసుకోవాల్సొస్తది ఎగ్జామ్ ముందు. హ్మ్. అప్పుడు మాత్రమే మనం యాక్యురేట్‌గా ఆన్సర్స్ చేయగలం. లేదంటే ఎగ్జామ్‌లోకెళ్ళిన తర్వాత అదా? ఇదా? ఇదా? అదా? అని చెప్పి ఆ సందిగ్ధంలోనే తెలిసింది కూడా తప్పుపెట్టే అవకాశం ఉంటది. అందుకని మనకి చదవడానికి ఎంత ప్రాధాన్యత ఇస్తామో, రివిజన్‌కి ఆ చదువులో భాగంగా స్ట్రాటజీ ప్లాన్ చేసుకోవాలి మనం రివిజన్‌కి. సో, అంటే మనకి ఎలా అంటే గ్రూప్స్ ప్రిపరేషన్‌లో మెయిన్ థింగ్ చాలా కొన్ని కాన్సెప్చువల్ క్లారిటీ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. కానీ దాంతో భాగంగా కొన్ని రిమెంబరింగ్ ఆఫ్ థింగ్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ మాట గ్రూప్స్‌లో. ఓకే. ఏంటి ఇండియన్ పాలిటీ ఆర్టికల్స్ అయినా, పాలిటీలో క్రోనాలజీ అయినా అయన్నీ కూడా నువ్వు లాజిక్‌గా గుర్తుపెట్టుకుంటావో, లేదా ఏదైనా స్టోరీ అల్లుకుంటావో, న్యూమానిక్స్ పెట్టుకుంటావో ఎలా అయినా మనం గుర్తుపెట్టుకోవడం అనేది ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. దానికోసం మనం మన బ్రెయిన్‌లో ఒక స్టోరీలా అల్లడమో, లేదా ఫోల్డర్స్ క్రియేట్ చేయడమో అలా చేస్తే మనకి రివిజన్ అనేది ఈజీ చాలా సింపుల్‌గా అయిపోద్ది. లేదంటే బట్టి పట్టిన ధోరణిలోకెళ్ళిపోయి అన్నీ మర్చిపోవడం, స్ట్రెస్ పెరిగిపోవడం ఇలా పెరుగుతుందన్నమాట. సో, ఇప్పుడు రాబోయే గ్రూప్ 2కి చాలామంది అభ్యర్థులు నోటిఫికేషన్ కోసం చూస్తున్నారు గానీ, ఇంకా ప్రిపరేషన్ స్టార్ట్ చేయట్లేదు. సో, నీ సజెషన్ ఏంటి? ప్రిపరేషన్ ఎప్పుడు స్టార్ట్ చేయాలి? ఈ ఇయర్ గ్రూప్ 2కి? ప్రిపరేషన్ అనేది యాక్చువల్‌గా మనకి గ్రూప్ 2 టార్గెట్‌గా పెట్టుకుంటే, అది ఎగ్జామ్ ఎప్పుడొస్తదనేది పక్కన పెట్టి, ఫస్ట్ మాత్రం ఎవ్రీడే సిలబస్ తోటి, క్వెషన్స్ తోటి మనం సహవాసం చేయాలి ఎవ్రీడే. అవును. అప్పుడు మనం ఒక ఒక గవర్నమెంట్ జాబ్ అనేది కొట్టగలం. గ్రూప్ 2 అనేది అది ఎప్పుడిస్తాడో ఇంకా తెలీదు. కానీ అది ఇస్తేనే చదువుతానన్న ధోరణిలో ఉంటే ఎప్పటికి కూడా గవర్నమెంట్ జాబ్ రాదు. రైట్. 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 సో, ఇప్పుడు లాస్ట్ ఇయర్ అది నీకు ఇచ్చినా వెరిఫికేషన్‌లో మిస్ అయ్యావు కదా! ఎప్పుడైనా గివ్ అప్ ఇచ్చేసావా? ఇంక అవును. అయిపోయింది ఇంక చాలులే గ్రూప్ 2 కని. అలా అంటే మధ్యలో కొన్ని సందర్భాల్లో నేను ఫీలయ్యాను. కానీ అలా అంత డౌన్‌గా అయితే అవ్వలేదు. హ్మ్. నేను ర నేను ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఎగ్జామ్‌కి అప్లై చేసి ప్రిపేర్ అయ్యి రాసేవాడిని. జనరల్ స్టడీస్ ప్రతీది కూడా ఎప్పుడు కూడా సిలబస్‌తో దూరంగా ఉండేవాడిని కాదు. అంటే ఒక కొటేషన్‌లా ఉంటది కదా! ఎంత కష్టపడితే అంత ఫలితం అన్నట్టుగా ఈ ప్రిపరేషన్‌లో ఓన్లీ గ్రూప్ 2కే అని కూర్చున్నా కూడా ఒక రకంగా ఇబ్బంది పడతాం. హ్మ్. ఆ నోటిఫికేషన్ వచ్చినప్పుడే దాంతో చదువుతాం. అప్పటి వరకు నాకు సంబంధం లేదు అని అనుకుంటే మనం ఖచ్చితంగా వెనకబడిపోతాం. అవును. సిలబస్ కామన్‌గా ఉన్న ప్రతి ఎగ్జామ్ కూడా రాస్తా ఉంటే ట్రెండ్ అర్థమవుద్ది మనకి. ఆల్‌మోస్ట్ అండర్‌లయింగ్ ప్యాటర్న్ అన్ని కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కి ఒకటే. అవును. అది నేనెప్పుడు గివ్ అప్ అయితే ఇవ్వలేదు. జాబ్ కొట్టాలనే కసితోటే ఉన్నాను అప్పటి నుంచి. 2018 నుంచి. అంటే యాక్చువల్‌గా నా జీవితంలో చేసిన మిస్టేకే అది ఆ టైంలో. చాలా పెద్ద మిస్టేక్. అప్పుడేంటంటే నేనేం చేశాను, అప్పుడు గ్రూప్ 1 ఎప్పుడైతే 180 పోస్ట్స్ 160, 180 పోస్ట్స్‌తో పడ్డదో, నేను ఎక్కువ గ్రూప్ 1కి ప్రాధాన్యత ఇచ్చి గ్రూప్ 2ని కొంచెం నెగ్లెక్ట్ చేశాను. అందువల్ల నాకు ఆ 9 మార్క్స్ తక్కువయినాయి. లేదంటే అప్పుడే గనక నేను గ్రూప్ 1కి ప్రాధాన్యత తగ్గించి,
గ్రూప్ 2 గాని ఇచ్చుంటే అప్పుడే నాకు గ్రూప్ 2 జాబ్ వచ్చేదేమో. కానీ రైట్. ఆ మిస్టేక్ 6 ఇయర్స్ పట్టింది. మళ్ళీ నెక్స్ట్ నేను గ్రూప్ 2 కొట్టడానికి. సో, అది. అలా మిస్టేక్స్ తెలుసుకుంటూ ఇప్పుడు ఈ వీళ్ళకిచ్చే బిగ్గెస్ట్ సజెషన్ ఏంటి? ఈ గ్రూప్ 2 అని గ్రూప్ 1 ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఇప్పుడు బ్యాచ్‌కి ఇచ్చే బిగ్గెస్ట్ సజెషన్. ఇది ఫాలో అయితే మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారన్నది. అది అంటే బిగ్గెస్ట్ సజెషన్ అంటే ఏం లేదు. ఫస్ట్ ఈ ఈ ఫీల్డ్ అనేది ఒక చాలా కాంప్లికేటెడ్ థింగ్. అది రియలైజ్ అయ్యి రావాలి ఫస్ట్. ఎవ్వరైనా గూడా. దాంతో అది 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 రియలైజ్ అయ్యి వస్తారందరూ. వచ్చిన తర్వాత మీరు ఎవ్రీ మినిట్ కౌంట్స్ మాట. అంటే మనకేదో సినిమాల్లో పాటల్లాగా మనకి ఎంజాయ్ చేయాలి. అలాంటి ఆ ధోరణి అనేది కొద్దిగా తగ్గించుకోవాలి. మన తోటి వాళ్ళు ఒక 100% ఎంజాయ్ చేస్తుంటే మనం ఒక 10% ఎంజాయ్ చేసి చదువుకోవాలి. రైట్. ఆ రకంగా ఎప్పుడు కూడా ప్రతి క్షణం సిలబస్, ఎగ్జామ్స్, అవేర్‌నెస్ ఇవి హ్మ్. పెంచుకుంటా ఉంటే ఖచ్చితంగా మనకి సక్సెస్ అవుతాం. సో, అండ్ ఇంకో ఇంపార్టెంట్ విషయం డైలీ కన్సిస్టెంట్‌గా ఎంత టైం ఇస్తే ఖచ్చితంగా రాబోయే 6 మంత్స్ ఆర్ 1 ఇయర్‌లో జాబ్ కొట్టగలుగుతారు మా వాళ్ళు. అంటే అది మన లెవెల్ ఆఫ్ నాలెడ్జ్‌ని బట్టి ఉంటది. అంటే ఇప్పుడు నేను బిఫోర్ నాలెడ్జ్‌ని బట్టి. కొంతమంది బిగినర్స్ ఉంటారు. కొంతమంది కొన్ని ఎగ్జామ్స్ రాసిన అనుభవం ఉంటది. ఎవరికి వాళ్ళకి తెలుస్తదది. అసలు ఎంత టైం పెట్టాలనేది. అంటే ఇప్పుడు మనకి క్వెషన్స్ అటెంప్ట్ చేస్తున్నప్పుడు గాని, ఇంకా ఎగ్జామ్స్‌లో కాన్సెప్ట్స్ ఎంత క్లారిటీగా ఉన్నాయని, పాలిటీలో గాని, ఇవన్నీ వాళ్ళకి వాళ్ళు బేరీజ్ వేసుకొని వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి. ఎంత టైం పెడితే నేను ముందుండగలనని. కానీ ఏదేమైనప్పటికీ మినిమమ్ 4 అవర్స్ అయితే చదవాలి. 4 అవర్స్ 4 అవర్స్ గాని చదివితే మనం 4 అవర్స్ ఖచ్చితంగా చదవాలి. ఏ ఏ లెవెల్‌లో ఉన్నప్పటికీ కూడా. రైట్. అది. సో, ఈ జర్నీలో నీకు అనిపించింది నీ జర్నీని ఒక 2 లైన్స్‌లో చెప్పాలంటే ఏం చెప్తావు? 2 లైన్స్‌లో చెప్పాలంటే ఈ ఈ ఈ ఫీల్డ్ అనేది చాలా ఇన్‌స్పైరింగ్‌గా అనిపిచ్చేది నాకు. ఎందుకంటే, ప్రతీదీ కూడా నేర్చుకోవడంలాగే ఉండేది. మధ్యలో చాలా లోస్ ఉండేయి, అప్స్ ఉండేయి. ఏదైనా ఇంకా నేను కంటిన్యూయస్‌గా ప్రిపరేషన్ వదిలిపెట్టేవాడిని కాదు. ఏది జరిగినప్పటికి కూడా. ఎంత కష్టం అనిపించినప్పటికీ కూడా, రైట్. ఇంకా రెట్టింపు ఉత్సాహంతో ముందుకెళ్ళేవాడిని తప్ప ఎప్పుడు కూడా వెనకడుగు వేసేవాడిని సో, కాదు. నాకు పర్సనల్‌గా తెలుసు కాబట్టి సాధించాలి, సాధించి తీరాలన్న సంకల్పం అయితే ఎప్పుడూ ఉండేది. నాకు పర్సనల్‌గా నువ్వు తెలుసు కాబట్టి, నీ జర్నీ నాకు తెలుసు కాబట్టి, ఒక మాటలో చెప్పాలంటే హ్మ్. కన్సిస్టెంట్‌గా ఆ! ఎప్పుడు బ్రేక్ లేకుండా చదివేవాడినాడు సక్సెస్ అవుతాడానికి నువ్వు బెస్ట్ ఎగ్జాంపుల్. హ్మ్. సో, ఆ విధంగా ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న అందరూ కూడా ఖచ్చితంగా కన్సిస్టెంట్‌గా డైలీ ఎంతో కొంత ఎఫర్ట్ అవును హర్ష. అవును. ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. సో, నా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే ప్రసాద్ రాబోయే రోజుల్లో ఎవరన్నా గ అవును. సీరియస్ చదువుకునే యాస్పిరెంట్స్‌కి కొంతమంది గ్రూప్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. సో, వాళ్ళకంటూ గ్రూప్ 2 సంబంధించి నీ గైడెన్స్ అవసరం ఉంటది. నా తరపున నేను కొద్దిగా ఇస్తాను. బట్ నీ ఓకే. తరపున మాక్సిమం గైడెన్స్ ఇవ్వడానికి అవకాశం ఉంటే ఇస్తావని ఆశిస్తున్నాం మరి. తప్పకుండా హర్ష. తప్పకుండా. యంగ్‌స్టర్స్ అందరూ కూడా తప్పుదోవ పడుతున్నారు కొన్ని విషయాల్లో అనిపిస్తుంది. అవన్నీ మనం గైడ్ చేద్దాం. తప్పకుండా. రైట్ ప్రసాద్. థాంక్ హ్మ్. యూ అండి. ఓకే చాలా హర్ష. పెట్టి నాకు టైమ్ ఇచ్చినందుకు. టైమ్ అనకూడదు ఎందుకంటే నాకు థాంక్ యూ. ఇవ్వాల్సిందే నువ్వు. రైట్. థాంక్ యూ ప్రసాద్. థాంక్ యూ సో మచ్ ఏం ప్రసాద్. పర్లేదు.